నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. రాజకీయ నాయకులకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటి? ఓపిక, సంయమనం, ప్రజలతోనూ మీడియాతోనూ మర్యాద పూర్వకంగా ప్రవర్తించడం. కానీ మన రాజకీయ నాయకుల్లో కొందరికి మాత్రం నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయడం అలవాటుగా మారిపోయింది. అందులోనూ మన నిజామాబాద్ బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈయన నోటి తీరు గురించి ఎప్పుడూ ఒక హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో తనను ఒక సాధారణ ప్రశ్న అడిగిన జర్నలిస్టుపై అరవింద్ మరోసారి తన అహంకార ధోరణిని బయటపెట్టారు. బేవకూఫ్, ఇప్పుడే చెప్పిన కదా వినాలే అంటూ ఆయన విసిరిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా వైరల్ గా మారాయి. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. కౌన్సిలర్ గెలవడం గురించి అరగకరా నాకు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నించే జర్నలిస్టుల పట్ల ఇంత చులకన భావమా? అసలు అరవింద్ ఈ రఫ్ అండ్ టఫ్ బిహేవియర్ వెనక అసలు కథేంటి? గతంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయి? ఇవన్నీ ఒకసారి చూసేద్దాం పదండి. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మీడియా ప్రతినిధులు ఎవరికి వారు ప్రజా సమస్యలపై, రాజకీయ పరిణామాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి అరవింద్ ఒక్కసారిగా ఊగిపోయారు. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి జర్నలిస్ట్ అనే కనీస మర్యాద కూడా మరిచిపోయి బేవకూఫ్, ఇప్పుడే చెప్పిన కదా వినాలే అంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు. ఆయన ముఖంలో కనిపిస్తున్న ఆ అహంకార ధోరణి చూసి అక్కడున్న తోటి జర్నలిస్టులు సైతం అవాక్కయ్యారు. ఎంపీ స్థాయి వ్యక్తి అయి ఉండి ఒక మీడియా ప్రతినిధిని పబ్లిక్ గా అంత చులకనగా మాట్లాడడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన మీడియాను కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా నోరు పారేసుకోవడం ఆయన దిగజారుడు రాజకీయ విజ్ఞతకు అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇక ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తక్షణమే స్పందించి ఎంపీ అరవింద్ తీరును తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక ఎంపీ ఇలా ఇష్టానుసారం మాట్లాడడం ఏమాత్రం సహించరానిదని హెచ్చరించింది. ఫెడరేషన్ రాష్ట్ర యాక్టింగ్ ప్రెసిడెంట్ పి రామచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య ఒక ప్రకటన విడుదల చేస్తూ జర్నలిస్టులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ వెంటనే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో ఆయన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అరవింద్కి ఇలా నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. ఆయన రాజకీయ ప్రయాణం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడమే ఆయన స్టైల్. గతంలోనూ ప్రత్యర్థులపై, ఇతర పార్టీల నేతల కుటుంబ సభ్యులపై ఆయన చేసిన వ్యక్తిగత విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. పద్ధతిగా మాట్లాడాల్సిన వేదికల మీద కూడా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం, చివరకు వివాదాల్లో ఇరుక్కొని ఆ తర్వాత వివరణలు ఇచ్చుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. రాజకీయాల్లో దూకుడు ఉండాలి, ప్రత్యర్థులను రాజకీయంగా విమర్శించడంలో తప్పు లేదు. కానీ నిత్యం ప్రజల మధ్య ఉండే జర్నలిస్టులపై, సామాన్యులపై అహంకారంతో ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? ఈ దూకుడు వల్ల తాత్కాలికంగా పబ్లిసిటీ వస్తుందేమో కానీ శాశ్వతంగా రాజకీయ పతనం మాత్రం ఖాయమని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే అరవింద్కి కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి ఎందుకు రాలేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ అధిష్టానం ఎప్పుడూ క్రమశిక్షణకు, పరిణతి గల రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇస్తోంది. కానీ అరవింద్ లాంటి నేతల నోటి దురుసు, అహంకార పూరిత ధోరణి చూశాక అధిష్టానమే ఆయనను దూరంగా పెట్టిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎంత బాగా మాట్లాడినా, ఎంత టాలెంట్ ఉన్నా ఎదుటి వారిని గౌరవించే సంస్కారం లేకపోతే ఉన్న అవకాశాలు కూడా చేజారిపోతాయి అనడానికి అరవింద్ తీరే ఒక ఉదాహరణ. జర్నలిస్టులపై ఇలా చిందులు తొక్కడం వల్ల ఆయన స్థాయి మరింత దిగజారిపోయిందే తప్ప ఒరిగిందేమీ లేదు. ఇప్పటికైనా ఆయన తన తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారు కదా, ఒక ఎంపీగా ఉండి మీడియా ముందటే జర్నలిస్టులను బేవకూఫ్ అంటూ అవమానించిన అరవింద్ తీరు ఎంతలా విమర్శల పాలవుతుందో మనం చూస్తున్నాం.
పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ సంస్కారం, తోటి మనుషుల పట్ల గౌరవం అనేది ఎప్పటికీ నిలిచిపోతుంది. అరవింద్ ఇప్పటికైనా తన అహంకారాన్ని పక్కన పెట్టి జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? అరవింద్ నోటి దురుసు రాజకీయాలకు ఏ విధంగా ముగింపు పలకాలి? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.